ఓటమి భయంతో వైసీపీ నేతలు ఒత్తిడికి గురవుతూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలకు ఎన్నికల కోడ్ వర్తింపచేయడాన్ని మంత్రి నక్క ఆనందబాబు తప్పుపట్టారు. అటు చంద్రబాబు ప్రభుత్వ అధికారులతో సమీక్షలు నిర్వహించడాన్ని వైసీపీ తప్పుపట్టింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు ఎమ్మెల్యే బుగ్గన. జూన్ 7న ఆయన పదవి స్వీకారం చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ జూన్ 6వ తేదీ వరకు 2014 జూన్ 7న పదవి స్వీకారం చేస్తే మళ్ళీ 2019 జూన్ 6వ తేదీ వరకు ఆయనకు 5 సంవత్సరాలు రాజ్యాంగం ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది. అది కాదనే హక్కు ఎవరికన్నా ఉందా? రాజ్యాంగం కంటే గొప్పదా ఈసీ? ఆపద్ధర్మం అని ఎలా అంటారు? అసలు ముఖ్యమంత్రి పదవీ కాలం 5 సంవత్సరాల్లో తగ్గించే హక్కు, ఏ పని చేయకుండా నిలిపే హక్కు రాజ్యాంగం ఎవరికన్నా ఇచ్చిందా? ఈరోజు రివ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, చేసుకోండి, మంచిదే. కాకపోతే మీరు ఇంత అనుభవజ్ఞులు, అనుభవం తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది అంటే ఇది మీకు తెలుసు కదా. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది క్లియర్గా, వెరీ క్లియర్గా ఏ విధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ ఆపద్ధర్మ క్యాబినెట్ కానీ ప్రవర్తించాలి అని చెప్పిన తర్వాత, దాని పేరే ఏమి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్పిన తర్వాత మాన్యువల్ ఉంది, దానికి క్లియర్ కట్గా ఒక మాన్యువల్ కూడా ఉంది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే తప్ప, అత్యవసర కెలామిటీస్, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ అటువంటి ఉంటే తప్ప ఎక్కడే కానీ చేయరాదు ఇటువంటి రివ్యూస్ కానీ, అఫీషియల్స్ను మరి ఉద్యోగస్తులను కానీ ఆఫీసర్లను కానీ పిలిపించడము, రివ్యూ చేయడం చేయరాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారులను పిలిచి సమీక్షించుకునే అధికారం ఖచ్చితంగా ఉంది రాజ్యాంగబద్ధంగా. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరే అబాస్ పాలు అవుతారు. చేయొద్దంటే చేయరు, అది వేరే విషయం. కానీ ప్రజాజీవనం సజావుగా సాగాల్సిన అవసరం ఉంది, వ్యవస్థలన్నీ సక్రమంగా నడవాల్సిన అవసరం ఉంది. తప్పేముంది? సమీక్ష చేస్తే తప్పుందా? ఇప్పటికైనా వ్యవస్థలుగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఏ వ్యవస్థ ఉన్నా కూడా ప్రజల కోసమే మనం ఉన్నామనేది గుర్తెరిగి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా పనిచేస్తున్నటువంటి నాయకుల్ని నిలువరించడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా.